ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో సో ఆ ఏఐ కంటే కూడా మనలో ఉండే భయమే మన లైఫ్ని డిస్ట్రాయ్ చేస్తుంది అని చెప్పడానికి ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ ఇది. సో దయచేసి ఈ వీడియో చూసాకైనా సరే మీ ఆలోచన విధానం మారాలని చెప్పి దీన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, నా పేరు సంతోష్ అండి. నేను తెలుగు వెబ్ గురు అనే ప్లాట్ఫామ్ రన్ చేస్తూ ఉంటాను. సో దీంట్లో భాగంగా నేను సాఫ్ట్వేర్ కోర్సెస్ని చాలా ఈజీగా మన తెలుగులో అందిస్తూ ఉంటాను. సో పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్ ఇలాగా. సో ఎక్కువ నాది రికార్డెడ్ ప్లాట్ఫామ్ అనమాట. సో రీసెంట్గా పైథాన్ ఫుల్ స్టాక్ లైవ్ బ్యాచ్ స్టార్ట్ చేశాను. ఇంకా చాలామంది దానిలో జాయిన్ అయ్యారు. సో నేను క్లాస్ ఏం చెప్పినా కూడా చాలా యాక్టివ్గా ఉండేవారు అనమాట. సో చాలామంది అందులో మెజారిటీ ఆఫ్ పీపుల్ మనం ఏమి ఇచ్చినా కూడా ఆ వర్క్ చేయడము, ఆ స్క్రీన్ షాట్స్ నాకు పర్సనల్గా వాట్సాప్ చేయడము, లేకపోతే మా కమ్యూనిటీ ఉంది, కమ్యూనిటీలో పోస్ట్ చేయడం, స్క్రీన్ షాట్స్ ఇదంతా కూడా చేసేవారు. వాళ్ళే నోట్స్ కూడాను క్రియేట్ చేసుకొని షేర్ చేసుకోవడం ఇదంతా కూడా చేసేవారు. కానీ ఇందులో ఒక క్యాండిడేట్ ఉన్నారు. ఆయన ఏంటంటే నేను ఏదైతే క్లాస్లో ఇచ్చానో అది మాత్రమే కాదు, ఇంకా ఎక్కువ చాలా ఎగ్జాంపుల్స్. నేను ఒక ప్రాజెక్ట్ చెప్తే ఆయన సో అక్కడికి 1 or 2 డేస్లో మినిమం 3 ప్రాజెక్ట్స్ చేసి నాకు పంపించేవాడు అనమాట. సార్ ఇది చేశానని చెప్పి ఆ వీడియో, అతను చేసిన వర్క్ అంతా వీడియో తీసి పెట్టేవాడు. ఆ స్క్రీన్ షాట్స్ కానీ లేకపోతే వీడియో రూపంలో అతను కోడ్ అండ్ అవుట్పుట్ ఇదంతా కూడా పంపించేవాడు అనమాట. అసలు ఎంత హ్యాపీ అనిపించేదంటే ఇంత ప్యాషన్ ఉంటుందా కొందరిలో అని చెప్పి అనిపించేదనమాట. సో అలాంటి ఆయన రీసెంట్గా ఇంకా నాకు మెసేజెస్ పెట్టడం తగ్గిపోయింది. సో ఇక ఏమైందంటే నేనేమనుకున్నానంటే ఎప్పుడైతే ఈ లైవ్ క్లాసెస్లో రికార్డింగ్స్ ఇస్తాము అని చెప్పి మాట ఇస్తామో అక్కడ ఏమైపోతుందంటే మొత్తం డైల్యూట్ అయిపోతుంది. సో లైవ్ క్లాస్కి అటెండ్ అవుతారు, సో కొన్నాళ్ళు అటెండ్ అవుతారు, ఇంకా ఆ తర్వాత ఎప్పుడైతే రికార్డింగ్స్ ఇస్తాము అని చెప్తూ ఎప్పటికప్పుడు రికార్డింగ్స్ ఇస్తున్నామో ఇంకా అదర్ వర్క్స్కి ప్రయారిటీ ఇచ్చుకుంటారు. ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ పే చేసింది లైవ్లో అటెండ్ అయ్యి లైవ్లో డౌట్స్ అడగవచ్చు అని చెప్పి లైవ్ క్లాస్కి వస్తారు. కానీ ఎప్పుడైతే రికార్డింగ్స్ ఇస్తున్నామో ఇంకా ఆటోమేటిక్గా ఇంకా మిగతావన్నిటికీ ప్రయారిటీ పెరిగిపోతుంది. క్లాస్ అటెండ్ అవ్వాలి అన్నది ప్రయారిటీ తగ్గిపోతుంది. సో మన ప్లాట్ఫామ్ అనే కాదు, జనరల్గా చెప్తున్నాను. సో ఇంకా నేను కూడా అలాగే అనుకున్నాను. సో మేబీ అతనికి ఏదో అర్జెంట్ వర్క్ ఏదో వేరేదేదో పడి ఉండొచ్చు, దీనికంటే ఇంపార్టెంట్ది ఏదో పడి ఉండొచ్చు, అందుకని టచ్లో ఉండట్లేదు. మేబీ రికార్డింగ్స్ ఫాలో అవుతున్నాడేమో, తర్వాత మళ్ళీ టచ్లోకి వస్తాడేమో అని చెప్పి అనుకున్నాను. సో రీసెంట్గా ఆయన నుండి ఒక మెసేజ్, ఓకే సో నేను ఏవైతే ఏఐ మీద ఈ మధ్యన అవేర్నెస్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే సో మనకి సోషల్ మీడియాలో అసలు ఉన్నది లేనిది కలిపి నచ్చిన వీడియోస్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా జాబ్స్ పోతాయి, 20-30కి ఇన్ని జాబ్స్ పోతాయి, అన్ని జాబ్స్ పోతాయని. సో ఒక 3 years బ్యాక్ మీరు గుర్తు చేసుకుంటే సో అప్పుడే ఏఐ స్టార్ట్ అయింది. అక్కడికి ఒక 2-3 monthsలోనో మహా అయితే 6 monthsలోనో మొత్తం ఏఐ ఐటీ ఇండస్ట్రీని మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసేస్తుంది అని చెప్పి అన్నారు. కానీ ఇప్పటికి 2-3 years అయింది, ఏమీ జరగలేదు. సో ఎప్పుడైనా సరే మనము రియలిస్టిక్గా జరిగేది చూసుకుంటూ దాని ప్రకారం మూవ్ అవ్వాలి తప్పితే సో ఎవరైతే మన దగ్గర ఉండే భయాన్ని ఇన్వెస్ట్ చేసి దాన్ని వాళ్ళ బిజినెస్గా మార్చుకుంటారో అలాంటి వాళ్ళకి మనం బలి కాకూడదు. ఓకే సో అయితే ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సో అతను నాకు ఒక మెసేజ్ చేశారు. సో నేను ఏఐ వీడియోస్ ఎప్పుడైతే అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నానో సో మీరు భయపడకండి, నేర్చుకోండి, ఏఐ టూల్ నేర్చుకుంటే సో ఏఐ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, కానీ చాలా ఇన్కన్సిస్టెన్సీ కోడ్ ఇస్తోంది, అంత పర్ఫెక్ట్ లేదు, ఖచ్చితంగా హ్యూమన్ వెరిఫికేషన్ ఉండాల్సిందే, భయపడకండి అని చెప్పి ఒక ఏఐ అవేర్నెస్ స్టార్ట్ చేశాను. కానీ ఏమవుతుంది, స్టిల్ మనలో ఉండే భయాన్ని యూజ్ చేసుకొని చాలామంది ఏదైతే మన భయాన్ని ఇంకా పెంచేలాగా వీడియోస్ చేస్తున్నారో దానికే ఎక్కువ వాల్యూ వస్తుంది. సో ఆ వీడియోసే మళ్ళీ చూస్తున్నారు, ఇంకా భయం పెంచుకుంటూ ఉన్నారు. ఇంకా నా స్టూడెంట్ నాకు ఏమని మెసేజ్ చేశారంటే, సార్ మీరు ఎంత చెప్తున్నా కూడా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇంకా జాబ్స్ ఉండవు అని చెప్తున్నారు. సో ఆ వీడియోస్ అన్నీ చూసి నాకు ఇంకా ఈ ఐటీ ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్టే పోయింది సార్, నేను ఈ కోర్సే వదిలేశాను. సో ఎప్పుడైనా నాకు ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ ఉంటే చూసుకుంటాను తప్పితే ఇప్పుడు నేను అసలు వీడియోస్ కూడా రికార్డింగ్స్ కూడా చూడట్లేదు సార్ అని చెప్పి. సో ఎంత బాధ అనిపించిందంటే అంటే మనకి తెలియని ఒక విషయం, ఓకే సో మనకి ఏదో వ్యూస్ వస్తాయనో లేకపోతే ఈ ప్రెడిక్షన్స్ చేసేసి అది జరుగుద్దో జరగదో తెలియని ఒక ఊహ క్రియేట్ చేసి మనుషుల్లో భయాన్ని వాడుకొని వ్యూస్ తెచ్చుకోవడం అనేది ఏదైతే ఉందో ఇది నిజంగా చాలా బాధాకరం అనమాట. ఓకే సో మీరు ఎప్పుడు కూడా రియల్ ఫ్యాక్ట్స్ ఏవైతే మీకు కనిపిస్తాయో అవే మీరు నమ్మండి. సో ఎవరో చెప్పింది నమ్మొద్దు. దయచేసి సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదీ నమ్మేసి అనవసరంగా ఒక స్కిల్డ్ పీపుల్ కూడా వాళ్ళలో ఉండే భయం వల్ల వాళ్ళు ఏమవుతున్నారంటే వాళ్ళు ఏదైతే చూడాల్సిన అద్భుతమైన భవిష్యత్తు ఉందో దానికి దూరం అయిపోతున్నారు. అది నిజంగా
బాధాకరం అనమాట. ఓకే, సో గైస్ ఒక్కసారి ఆలోచించండి. సో ఇప్పుడు లాస్ట్ 3 years బ్యాక్ ఏదైతే చెప్పారో అది ఇప్పటికీ జరగలేదు. ఓకే, ఇంకా ఇప్పుడు కూడా అలాగే చెప్తున్నారు. 2030కి పెట్టారు ఇప్పుడు టార్గెట్. సో 2030 కల్లా ఇంకా ఆల్మోస్ట్ 90% ఎంతో, ఇంకా వీళ్ళకి నచ్చిన ఒక పర్సెంట్ చెప్తారు, చెప్పేసి ఇంకా అంత పర్సెంట్ జాబ్లు ఎగిరిపోతాయని చెప్తారు. సో మీరు రిపోర్ట్స్ కనుక చూస్తే సో ఎన్ని జాబ్స్ అయితే డిస్ప్లేస్ అవుతాయని చెప్తున్నారో అంతకి 3 times న్యూ జాబ్స్ క్రియేట్ అవుతాయని కూడా అన్ని రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. ఆ మాట ఎవరు చెప్పట్లేదు. ఓకే, సో అంటే ఇప్పుడు ప్రెజెంట్ 10 మంది చేసే పని ఏఐ యూజ్ చేస్తే 3తో అయిపోతుంది, కరెక్టే. కానీ అప్పుడు నెంబర్ ఆఫ్ కంపెనీస్ చాలా పెరుగుతాయి, నెంబర్ ఆఫ్ జాబ్స్ పెరుగుతాయి. ఇంకా ప్రతి ఆర్గనైజేషన్ కూడా వాళ్ళకంటూ ఓన్ సాఫ్ట్వేర్ కావాలని కోరుకుంటుంది. ఇంకా వరల్డ్ మొత్తం డిజిటైజ్ అవుతుంది. దానివల్ల నెంబర్ ఆఫ్ కంపెనీస్ పుట్టుకొస్తాయి, నెంబర్ ఆఫ్ జాబ్స్ కూడా పెరుగుతాయి. సో ఇక్కడ ఏదైతే 10 మెంబర్స్కి 3 మెంబర్స్ సరిపోతారు, మిగతా 7 మెంబర్స్ జాబ్ పోతుంది అని అనుకున్నా, సో ఈ 7 మెంబర్స్కి కూడా 70 ఆపర్చునిటీస్ వచ్చేంత జాబ్స్ పెరుగుతాయి అని చెప్పి అన్ని రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. ఓకే, సో దీన్ని ఎవరు హైలైట్ చేయడం లేదు. సో అనవసరంగా మనలో ఉండే భయం ఏదైతే ఉందో ఆ భయాన్నే సో ఏఐ ఇండస్ట్రీ కూడా మన భయాన్నే యూజ్ చేసుకొని ఇంకా వాళ్ళ బిజినెస్ని వాళ్ళు పెంచుకుంటూ ఉన్నారు. దానికి ఈ కార్పొరేట్ ఇండస్ట్రీ ఎలా పడిపోతుందో అసలు అర్థం కావటం లేదు. సో ఇప్పుడు ఏదైతే ప్రెజెంట్ మీరు ఎవరైనా సరే టాప్ MNCస్లో ఎక్కువగా ఈ ఏఐ టూల్స్ యూజ్ చేసే వాళ్ళని ఒక్కసారి అడగండి, చాలా ఇన్కన్సిస్టెన్సీ కోడ్ వస్తుంది ఏఐ వల్ల. చాలా అసలు ఇదేంటి ఇలా జనరేట్ చేస్తుంది అనుకునే సందర్భాలు ఉన్నాయి. సో బేసిక్ కేసెస్లో ఏదైతే స్క్రాచ్ కోడ్ జనరేట్ చేయాలో అంతవరకు మన వర్క్ అనేది తగ్గిస్తుంది, అంతవరకు ఒప్పుకోవాలి నిజంగా. కానీ అది చేసేటటువంటి ఏదైతే కోడ్ ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అప్రూవ్ చేసే పరిస్థితి అస్సలు లేదనమాట. ఓకే, కాబట్టి ఖచ్చితంగా హ్యూమన్ వెరిఫికేషన్ ఉండాల్సిందే. సో ఇది అర్థం కావట్లేదు ఎవరికి కూడా. సో ఎవరైతే టాలెంటెడ్ ఉన్నారో, సో స్కిల్డ్ ఉన్నారో, సో వాళ్ళకి గనక ఏఐ టూల్ యూజ్ చేయడం కూడా నేర్చుకుంటే అద్భుతమైన భవిష్యత్తు ఉంది. ఓకే, సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. మన నెక్స్ట్ వీడియో అన్నది మీరు ఖచ్చితంగా చూడాలి. సో ఏంటి అంటే అసలు ఈ ఏఐ అన్నది ఎంత ఫెయిల్ అవుతోంది కంపెనీస్లో అన్నది కూడా నేను మాట్లాడతాను. ఓకే, సో నెక్స్ట్ ఏం జరగబోతోంది అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. సో దానికోసం నేను ప్రూఫ్స్ కూడా, ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఏది కూడా అలా వేగ్గా మాట్లాడేము, ఖచ్చితంగా విత్ ప్రాపర్ ప్రూఫ్స్ పట్టుకొనే మాట్లాడతాం. కాబట్టి సో నెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో అందులో క్లియర్గా నేను సిచ్యుయేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ కంపెనీస్ అన్నీ కూడా మళ్ళీ ఓపెనింగ్ స్టార్ట్ చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయి, ఏం జరుగుతుంది అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎవరైతే సూపర్ స్కిల్డ్ పర్సన్ ఉన్నారో అలాంటి వాళ్ళకి కనుక భయం ఉంటే వాళ్ళ కెరియరే పోతోంది. ఓకే, సో ఒక యావరేజ్ స్కిల్డ్ పర్సన్ అయినా సరే ధైర్యంగా ఉన్నవాడు చాలా మంచి పొజిషన్కి వెళ్తున్నాడు. సో కాబట్టి ఇక్కడ స్కిల్ ఒక్కటే కాదు, దానితో పాటు మనం భయం అనేది ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టాలి. మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా కావాలి. సో ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఆలోచించాలంటే మనకు కావాల్సింది ఒకే ఒక జాబ్. ఓకే, సో వాళ్ళు ఎన్నో జాబ్స్ వస్తున్నాయి పోతున్నాయి ఇవన్నీ కాదు, మనకు కావాల్సింది ఒకే ఒక్క జాబ్. ఆ ఒకే ఒక్క జాబ్ ఎక్కడైనా క్రియేట్ అవుతుంది, ఇన్ని కంపెనీస్లో, ఇన్ని రకాల రోల్స్లో. ఓకే, కాబట్టి నేను నా స్కిల్ ఉంది, నేను ఖచ్చితంగా ఎక్కడైనా గెట్ ఇన్ అవ్వగలుగుతాను అని చెప్పి ఫస్ట్ మీకు మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటే ఆ తర్వాత మీరు ఏదైతే కోర్స్ స్కిల్ కావాలో, యాక్చువల్ స్కిల్ కావాలో అది మీ దగ్గర 50% ఉన్నా కూడా మీ ధైర్యం మిమ్మల్ని టాప్కి తీసుకువెళ్తుంది. ఓకే, సో మీ దగ్గర 99% స్కిల్ ఉంది బట్ అట్ ద సేమ్ టైం మీలో భయం ఉంది అంటే సో అది మిమ్మల్ని 0%కి కూడా పడేస్తోంది. ఓకే, కాబట్టి దయచేసి దేనికి భయపడకండి. ఒకటైతే రియలైజ్ అవ్వండి, ఈ ఏఐ అన్నది మనల్ని రీప్లేస్ చెయ్యదు. ఓకే, సో ఒకవేళ టెంపరీగా వాళ్ళు 10 మెంబర్స్కి నాకు 3 మెంబర్సే సరిపోతారు, మిగతా 7 మెంబర్స్ వద్దు అన్న ఆ 7 మెంబర్స్కి 70 ఆపర్చునిటీస్ బయట కనిపించే రోజులు వస్తున్నాయి. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఫస్ట్ అయితే సో మీరు ఏదైతే స్కిల్ నేర్చుకోవాలో స్కిల్ అన్నది కంపల్సరిగా నేర్చుకోండి. నేర్చుకుంటూ సో ఏఐ టూల్ ఒకటి బాగా నేర్చుకోండి. ఏదైతే గిటప్ కోపైలట్ కానీ, క్లాడ్ కోడ్ కానీ, లేకపోతే కర్సర్ ఏఐ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని అది బాగా నేర్చుకోండి. మంచి ఫ్యూచర్ అయితే అందరికీ ఉంది. కాబట్టి వీలైనంత వరకు కూడా ఎవరైతే ఇలాంటి భయపెట్టే వీడియోస్, సాఫ్ట్వేర్ జాబ్స్కి ఎండ్ కార్డు 2030, 2029 వాళ్ళకి నచ్చినటువంటి ప్రెడిక్షన్స్ చేస్తున్నారో
అలాంటి న్యూస్కి కాస్త దూరంగా ఉండండి. ఓకే, సో నిజంగా రియాలిటీ ఏంటి, జరుగుతున్నది ఏంటి చూసుకుంటూ దాని ప్రకారం మీరు మూవ్ అవ్వండి. నిజానికి అలాంటి సిచ్యుయేషన్ వస్తే ఖచ్చితంగా నేను కూడా జెన్యూన్గా మీకు ఆ రోజు చెప్తాను, ఇది జరుగుతుంది జాగ్రత్త పడండి, లేకపోతే ఇది జరుగుతుంది చూసుకోండి అని చెప్పి. సో ఈ రోజుకి అసలు ఏమీ లేదు. అలాంటి సిచ్యుయేషన్లో ఒక మంచి స్కిల్డ్ పర్సన్ కూడా ఇలాంటి ఏదైతే వీడియోస్ చూసి అనవసరంగా వాళ్ళ కెరియర్ని నాశనం చేసుకుంటున్నారో అది చూస్తే చాలా బాధేస్తుంది అనమాట. సో నిజానికి నాకు ఎవరైతే మెసేజ్ చేశారో ఆ క్యాండిడేట్ కూడా ఈ వీడియో చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే సో తన ఒక్కడి కోసమే నేను ఇది చేసింది కాదు, ఎలాంటి ఎంతమందో ఉన్నారు, సో అందరి కోసం అనమాట. కాబట్టి దయచేసి మారండి, మీలో ఉండే భయాన్ని వదిలేయండి, స్కిల్ నేర్చుకోండి, ఏఐ టూల్ నేర్చుకోండి, ఖచ్చితంగా మంచి భవిష్యత్ అయితే ఉందని చెప్తున్నాను. సో వీలైతే మన నెక్స్ట్ వీడియో ఫాలో అవ్వండి, మీకు మరి కాస్త కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందన్నమాట. ఓకేనా? ప్రతిరోజు కూడా మన ఛానల్ ద్వారా నాలెడ్జ్ అండ్ గైడెన్స్ వీడియోస్ తీసుకొస్తూనే ఉన్నాము. ఒకసారి రీసెంట్గా చేసిన వీడియోస్ చూడండి, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్తో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.